ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ లైవ్ని వీక్షిస్తున్న వారికి ప్రభు పేరిట మరొకమారు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలాన ఈరోజు మనకిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని బట్టి దేవుని సందులో మనం కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలని, గడిచిన దినమంతయు గడిచిన రాత్రంతయు ఆయన కృపలో మనల్ని భద్రపరిచి ఈరోజు మరలా మనం గడపడానికి దేవుడిచ్చిన ఈ యొక్క అధికమైన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునట్లుగా ప్రార్థన చేసుకుని ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానించుదాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నేటి ఈ దినమును మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనతోనూ అయ్యా నీ వాటతోనూ ప్రభు ఈ దినమును మేము గడపడానికి ప్రారంభిస్తుండగా మా ప్రార్థనను అంగీకరించండి. ఈ దినమంతయు నీ కృప కాపుదల మేము కోరుతున్నాం అయ్యా. మరి ముఖ్యమైన నీ వాగ్దానమును కూడా ఈ ఉదయకాలం మేము కోరుతున్నాం బాబు. ఇదిగో ఈ మాటల కొరకు మేము ఆశపడుతున్నాం. ఎంతమంది అయితే ఈ మాట కోసం, నీ వాగ్దానం కోసం ఆశపడుతున్నాము, నీ మాట ప్రకారం ఈ దినం బ్రతకడానికి కృప దయచేయమని, ఈ రోజున నీ బిడ్డలందరి విషయాన నీవే మాతో మాట్లాడమని, మహిమని పొందుకోమని యేసు నామమున స్తుతించి నీ మాటను ధ్యానిస్తున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ. ఈ మాటను వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా ప్రభు బిడ్డ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు తన కృపచేత గడిచిన దినమంతా కాపాడుతూ వచ్చాడు. అది ఒక వాక్య భాగముగా మనం ఈ దినమును ధ్యానించవలసిన దేవుడు మనకు ఈరోజు అందిస్తున్న ఒక శ్రేష్టమైన మాట మీ ముందు నేను పెట్టాలని ఆశపడతా ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్న మాటల్లో ప్రతి దినానికి మనం భయపడవద్దు అని చెప్పిన దేవుడు బైబిల్ గ్రంథంలో 365 సార్లు భయపడవద్దు అనే మాట రాస్తూ వచ్చాడు. తన పిల్లలు ఎప్పుడు ధైర్యవంతులుగాను బలవంతులుగా ఉండాలనేదే దేవుని ఆశ, తండ్రి ఆశ. పిల్లలు ధైర్యవంతులుగా నిలబడాలని, ధైర్యవంతులుగా విజయం పొందాలని మన పరమ తండ్రి ఆశ. కనుక ఈ దిన ప్రభు మనకిస్తున్న చక్కటి మాటను మనం ధ్యానించుదాం. 43వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడుతున్న మాటల్లో, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు ఈ ఉదయకాలాన నీకు నాకు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం నమ్మి ఈ దినమును ప్రారంభించుదాం. ఎవరము మనము? ఆయన సొత్తు అండి. ఆయన ఏర్పరచుకున్న సొత్తు, ఆయన రక్తం ఇచ్చి కొనబడిన వారం మనం. కనుక నీవు ఈ దినమును నువ్వు చేయబోతున్న ప్రతి పరిస్థితులకు నీవు ఆయన సొత్తుగా ఉన్నావు కనుక భయపడవద్దని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ఉదయకాలాన్ని నీకు నాకు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. సొత్తుగా ఉన్నాం అంటే ఆయన రక్తము చేత కొనబడినాము కనుక మనం దేనికి భయపడక దేవుని సందులో కృతజ్ఞత కలిగిన వారుగా మనం ఉండాలని ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. అందుకే ఈ రాయబడుతున్న మాటల్లో, ఎందుకు నన్ను నిర్మించుకున్నావయ్యా అంటే, ఎందుకు సొత్తుగా చేసుకున్నావంటే, అదే అధ్యాయంలో 7వ వచనం అంటాడు, నా మహిమ కొరకు నిన్ను పిలుచుకున్నాను. మహిమ కొరకు పిలుచుకున్న దేవుడు అంటున్నాడు, నీవు నా సొత్తు. అది మహిమ కొరకు నిలబడిన నీవు ఎలా బ్రతకాలి? మహిమ కొరకు పిలవబడిన నీ జీవితంలో నీవు ఎలా ఆయనకు లోబడాలి అంటే, మనకు రాయబడుతున్న మాటల్లో లూకాసు సువార్త 11వ అధ్యాయం 21 వచ్చిన ఒక మాట వ్రాయబడుతుంది. మాట మనం చూద్దాం ఒకసారి. లూకాసు సువార్త 11వ అధ్యాయం 21 వచ్చిన చూస్తే, బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణను కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉంటుంది. బలవంతుడు ఆయుధాలు ధరించుకొని. ఎవరు బలవంతుడు ఈ లోకంలో? దళము కలిగిన వారు అనుకుంటున్నారా? నాయకులు కలిగిన వారు అనుకుంటున్నారా? లేకపోతే మంచి వ్యాపార మంచి స్థితిగతులు కలిగిన వారు బలవంతులు అని అనుకుంటున్నారా? పొరబడుతున్నారు. బలవంతుడు ఎవరో తెలుసా? సర్వశక్తి గల దేవుణ్ణి కలిగిన వాడే బలవంతుడంటే. అతను పేదవాడైనప్పటికీ దేవుని కలిగి ఉంటే నిజమైన ధనవంతుడు ఆ వ్యక్తే. నీవు ఆ ధనవంతుడువనే, ఆ బలవంతుడువనే వాక్యం మాట్లాడుతుంది. నీవు ఆ దేవుని కలిగి నీవు బలవంతుడిగా ఉంటే నీ సొత్తు ఏమవుతుంది తెలిసిన? భద్రము చేయబడుతుంది. నీ బిడ్డలు, నీ భార్య, నీ యొక్క కుటుంబ పరిస్థితులు, నీ వ్యాపార పరిస్థితులు, నీ సంఘ పరిచర్య పరిస్థితులు కూడా దేవుడు భద్రంగా కాపాడుతాడు. అది బలవంతుడు. ఎవరైనా బలవంతుడు అంటే అంటాను, మనము కలిగి ఉన్న దేవుడే గొప్ప బలవంతుడు అంటే. ఆ బలవంతుడు నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ సొత్తు అనగా, మొదట నేను అంటాను, పైకి కనబడుతున్న సొత్తు గురించి నేను మాట్లాడలేదు. నీ హృదయంలో ఉన్న ధైర్యం కోల్పోకూడదు. ఎందుకో తెలిసిన? ధైర్యవంతుడు ఆయనే. నీ మనసుకు నెమ్మదినిచ్చేవాడు ఆయనే. నీ మనసులో ఉన్న నెమ్మది పోకుండానట్లుగా దేవుని మాట మీద ఆధారపడదాం. ప్రతి ఆలోచనకు ఆయన యొక్క ఆలోచనను కోరదాం.
నీ తలంపులకు ముందు ఆయన తలంపులను కోరుదాం. దావీదు అంటాడు, అయ్యా, ప్రతి పరిస్థితిలో దావీదు చూసిన ఒక విలువైన కార్యం ఏంటో తెలుసా నా ప్రియ సహోదరుడా? దేవుని దగ్గర విచారణ చేసేవాడండి దావీదు. దావీదు దేవుని దగ్గర విచారణ చేసి ప్రతి కార్యానికి, తన యొక్క ప్రతి యుద్ధానికి, ప్రతి ప్రయాణానికి ముందు దేవుని దగ్గర విచారణ చేసే మంచి గుణం దావీదుది. ఈరోజు నేను అంటాను, నీ కష్టం వ్యర్థము పోకూడదంటే, నీ ప్రయాణం వ్యర్థము పోకూడదంటే, నీ పని వ్యర్థము పోకూడదంటే, నీ మాట వ్యర్థము కాకూడదంటే, నేను ఈరోజు నా దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటో, నీతో మాట్లాడుతున్న మాట ఏంటో చెప్పన? విచారణ చేసి ఈ దినమున నీ ప్రయాణాన్ని సాగించండి. దేవుడు నీకు ఇచ్చిన సమయంలో దేవునికి మొదట ప్రయారిటీ, మొదట విలువలనిచ్చి నీవు నీ ప్రయాణం, నీ పని, నీ బాధ్యత నీవు జరిగించగలిగితే నిశ్చయముగా నీ యొక్క నెమ్మది, నీకు దేవుడు నీకు ఇచ్చిన నీ బలం భద్రము చేయబడుతుంది. అందుకే రాయబడుతున్న ఈ మాటల్లోనే చూస్తే కిందకి 22 చూస్తే, అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతను పైపడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాగుకొనును. అతడు నమ్ముకున్న ఆయుధాలు లాగుకొనబడతాయి. ఏంటాను? అతడు నమ్ముకున్నవి, నీవు నేను నమ్ముకున్న ధనమనే నా ఆయుధమే కానీ, నీవు నేను నమ్ముకున్న మనుషులనే ఆయుధాలే కానీ, నీవు నేను నమ్ముకున్న ఒక నాయకుల యొక్క ఆధారాలే కానీ ఇవి దోచుకోబడతాయండి. కానీ ఈ లోక ఆధారాలు ఏవి మన సొత్తును భద్రము చేయలేవు. నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని భద్రము చేయలేవు. నీ వ్యాపారాన్ని, నా పరిచర్యను భద్రపరచబడలేవు. నీ ప్రయాణం, నా ప్రయాణం క్షేమకరంగా ఉండాలంటే బలవంతుడైన, శక్తి కలిగిన దేవుడు మనతో ఉండాలని ఈ వాక్య భాగం మనతో మాట్లాడుతుంది. అంతేకాదు చూడండి, మొదటి యొక్క కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా పౌలు గారు మరొక చక్కటి మాట మనతో మాట్లాడుతున్నారు. మనం సొత్తు భద్రము చేయబడాలి అంటే మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో చాలా చక్కటి విషయం పరిశుద్ధాత్మ రాస్తూ ఉన్నాడు. ఇక్కడ 6వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, ఒకని మీద వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపం, అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తు అపహరించబడుట మేలు కాదా? ఇక్కడ పౌలు గారు ఎందుకు ఈ మాట వ్రాస్తున్నాడంటే, అక్కడ ఆ కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది. ఏమని తెలుసా? వ్యాజ్యం ఆడటం అంటే అన్యాయముగా నింద మోపడం అలవాటు అయింది. ఈ రోజున చూడండి, వారు వేసే అడుగు తప్పు అయి ఉండొచ్చు, వారు చేసే ఆలోచన పొరపాటు అయి ఉండొచ్చు. వాళ్ళు ఏమవుతారంటే, చాలామంది ఎదట వారి మీద నింద వేయడానికి ముందుగా అడుగులు వేస్తున్నారండి. ఇదిగో నేను నష్టపోవడానికి నీవు కారణం, నేను పడిపోవడానికి నీవు కారణం, నా బాధకు నీవు కారణమని ఈ రోజున చాలామంది ఎదట వారి మీద వ్యాజ్యం, అన్యాయముగా నింద మోపడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కొరింథీ పత్రికలో ప్రభు చెప్తున్న పౌలు గారు తన సంఘానికి, కొరింథీ సంఘానికి రాస్తున్న మాట, నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసునా? నీ వ్యాజ్యం ఆడవద్దు. ఈ రోజున ఎవరి మీద అన్యాయముగా నింద మోపవద్దు. ఏది జరుగుతున్నా నీ దేవుని చిత్తమును కోరి విచారణ చేసి, నీ పనిలో, నీ ప్రయాణంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ యొక్క జీవిత విధానాల్లో ఆలోచన దేవుణ్ణి కోరు. దేవుణ్ణి కోరి నీవు అడుగు వేయి. కోరినప్పుడట అక్కడ రాయబడుతున్నా అంటాడు, నీవు దానికంటే లోపము, చూడండి ఇక్కడ రాయబడుతున్న మాట, నీవు ఎదట వారి మీద నింద వేయకుండా, ఒకవేళ నష్టమే వచ్చింది, నీ ఆలోచన నష్టం వచ్చింది, దేవుణ్ణి అడుగు. దేవా నీ చిత్తమేనా? అయితే దానికంటున్నాడు అక్కడ, మీ సొత్తులు అపహరించబడటం మేలే కదా. అంటే ఎదట వారి మీద నింద వేయకుండా నీవు నష్టపోయిన మేలే. అంటే ఎంత ఎదట వారి మీద నింద వేయడం ఎంత గొప్ప నేరమో ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడండి. అందుకే మనం చాలా జాగ్రత్తగా మన జీవిత విధానాల్లో రాయబడుతున్న అదే అధ్యాయము 19వ వచనం చూస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీ ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు. నాకు మా సహోదరి సహోదరుడా, మన సొత్తు కాదండి, ఆయన సొత్తు అండి. మన తల్లి గర్భంలో రూపు ఏర్పడకముందే మనం చూచాడండి మన దేవుడు. మన దినాల్లో ఒక రోజైనా గడవకముందే సమస్తం ఎరిగి ఉన్నాడండి. అందుకే ఈరోజు నీవు గడపబోతున్నా, ఈరోజు నీ స్థితిలో, నీ ఆలోచన తలపులు నువ్వు చేయకముందే ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన సొత్తు అని నువ్వు ఆయనకు అప్పగించుకో. ఆయన సొత్తు అని నీ ఆలోచన చేయవద్దు.
నీ నీ ఆలోచన, నీ తలంపులు నీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఆయన యొద్ద విచారణ చేసి ఆయన నిర్ణయాన్ని కోరి ఆయన యందు పెట్టి నీ పనిని జరిగించు. నీకు ప్రభు విజయం ఇస్తాడు. ఏ దినము తన కార్యాల్లో దేవుడి తన కృపను నీతో నాతో ఉంచునుగాక. మరొక చిన్న మాట చెప్పనా? ఒక కుమార్తె స్కూల్కి వెళ్ళిందట. స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో దిగబెట్టి తండ్రి తన డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. ఆ తండ్రి అంటున్నాడు, కుమార్తె నేను వస్తాను, సాయంత్రం పికప్ చేసుకుంటానని చెప్పాడు. ఆ తండ్రి చెప్పిన మాట కోసం ఈ బిడ్డ ఆ స్కూల్ దగ్గర వేచి ఉందట. తల్లి ఇంటికాడ ఎదురు చూస్తుంది. రోజు బస్సుకు వస్తుంది కదా, నా కూతురు ఇంకా వచ్చేస్తుందని. బస్సు వచ్చింది కానీ కూతురు రాలేదు. వేచి బాధపడుతుంది. తల్లికి తెలియదు, అక్కడే ఉండిపోతుందన్న సంగతి. బస్సు వచ్చింది, అరే కూతురు రాలేదు. వెంటనే తండ్రికి ఫోన్ చేసింది, అయ్యా మన కూతురు ఇంకా రాలేదయ్యా. అప్పుడేంటి కంగారు పడుతూ తండ్రి స్కూల్ దగ్గరికి వెళ్ళి చూడబోతే ఆ కుమార్తె ఆ స్కూల్ మెట్ల మీద కూర్చొని ఉందట. ఎప్పుడైతే తండ్రిని చూడగానే ఆ కుమార్తె యొక్క మనసు చాలా సంతోషించి త్వరగా వెళ్ళి తండ్రిని కౌగిలించుకుంది. అమ్మ, ఎందుకురా బస్సుకు వెళ్ళలేదురా నీవని ఆ తండ్రి అడుగుతుంటే ఆ కుమార్తె అంటుంది, డాడీ ఉదయం నువ్వు చెప్పావు నువ్వు వస్తానని, అందుకే ఎవరు పిలిచినా వెళ్ళలేదు డాడీ అని ఆ కుమార్తె చెబుతుందండి. నేను ఎందుకు ఈ యొక్క చిన్న మాట చెప్తున్నానంటే, దేవుడు నీకు చెప్పాడా? తప్పకుండా వస్తాడు. దేవుడు నీకు చెప్పాడా? తప్పక సహాయం చేస్తాడు. దేవుడు నీకు చెప్పాడా? నీ మార్గం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు చెప్పాడా? తప్పకుండా నీ చెయ్యి పట్టుకుని దేవుడు మనల్ని నడిపిస్తాడండి. మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. అందుకే ఈ ఉదయకాలం అంటున్నాడు, నీవు నా సొత్తు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ లైవ్ ద్వారా చూస్తున్న మాట ఆలకిస్తున్న నా సహోదరి సహోదరుడా, ఈరోజు సంఘంలో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటను బట్టి దేవుని సందులో నమ్మకంగా దేవుని కొరకు ఎదురు చూద్దాం. దేవుడి తన కాపుదల మన మీద ఉండునుగాక. ఆమేన్.